గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సిరీస్ ఆఫ్ ఆల్ టైమ్. ఇది చాలా ఫేమస్ బికాజ్ ఈ సిరీస్ లో ఉండే పీక్ స్టోరీ, వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్ అండ్ కొన్ని R-rated సీన్స్ చాలా బాగుంటాయి. ఈ సిరీస్ ని చాలా మంది చూద్దాం అనుకుంటారు, కానీ ఒక డౌట్ ఉంటుంది, ఏ ఆర్డర్ లో చూస్తే బెస్ట్ అని. అంటే స్టోరీ ఆర్డర్ ఆర్ రిలీజ్ ఆర్డర్. ఈ వీడియోలో నేను ఏ ఆర్డర్ లో చూస్తే బెస్ట్ అని క్లియర్ గా చెప్తా. సో వీడియోని చివరి వరకు అయితే చూడండి. అది చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. బయట ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. సో బయట ఎండల్లోకి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి. లేదు బ్రో, కంపల్సరీ వర్క్స్ కి వెళ్ళాలి అంటే డిహైడ్రేట్ అవ్వకుండా మాక్సిమం వాటర్ తాగుతూ ఉండండి. వీలైతే కోకోనట్ వాటర్ కూడా తాగండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన హెల్త్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ద బెస్ట్ వే ఈజ్ ద స్టోరీ ఆర్డర్. దీన్నే క్రోనలాజికల్ ఆర్డర్ అని కూడా అంటారు. స్టార్ట్ విత్ హౌస్ ఆఫ్ డ్రాగన్స్ సీజన్ 1 అండ్ సీజన్ 2. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి 200 years ముందు జరుగుతుంది. నెక్స్ట్ ఏ నైట్ ఆఫ్ ది 7 kingdoms. ఇది హౌస్ ఆఫ్ డ్రాగన్స్ కి 8 years గ్యాప్ లో ఉంటుంది. అండ్ ఫైనల్లీ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ మెయిన్ సిరీస్ లో 8 seasons ఉన్నాయి. టోటల్ 73 episodes ఉంటాయి. ఈ ఆర్డర్ లో మీకు స్టోరీ క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవేళ సింపుల్ గా మంచి కిక్ వచ్చేటట్టు ఉండాలి అంటే రిలీజ్ ఆర్డర్ లో చూడండి. గేమ్ ఆఫ్ థ్రోన్స్, నెక్స్ట్ హౌస్ ఆఫ్ డ్రాగన్స్ అండ్ లాస్ట్ ఏ నైట్ ఆఫ్ ది 7 kingdoms. ఏ ఆర్డర్ లో చూసినా గానీ ఈ వరల్డ్ లోకి ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే బయటికి రావటం చాలా కష్టం.